జమిలి ఎన్నికల నిర్వహణపై ఎన్డీఏ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లు పెట్టబోతోంది. కాగా ఈ జమిలి ఎన్నికల వల్ల ఏ పార్టీలకు లాభం చేకూరనుంది, ఏ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు లాభపడనున్నాయి? దేశంలో ఎన్నికల సంస్కరణలకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమైంది. మోడీ ప్రభుత్వం చాలా కాలంగా జమిలి ఎన్నికలపై ఆసక్తి చూపుతోంది. బీజేపీ జమిలిపై చర్చను వాజ్పేయి కాలం నుంచి చేస్తూనే ఉంది. అయితే అప్పట్లో ప్రతిపక్షాలు బలంగా ఉండడంతో ఆ దిశగా ముందుకు కదల్లేదు. అయితే 2019లో బీజేపీ బలమైన పార్టీగా మారిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే జమిలి ఎన్నికలపై దూకుడు పెంచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడంతో జమిలిపై వెనక్కు తగ్గుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. దేశ ప్రజలే కాదు అనేక పార్టీలు కూడా జమిలి ఎన్నికలకు మద్దతిస్తున్నట్లు ఈ కమిటీ చెబుతోంది. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లు కనుక ఉభయ సభల ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ సాధ్యమేనని ఎన్డీఏ పక్షాలు వాదిస్తుండగా అది అసాధ్యమని ఇండియా కూటమి అభిప్రాయపడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి అభిప్రాయాలను పక్కన పెట్టి 2029లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడుతోంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు లాభపడుతుండగా మరికొన్ని అధికారాన్ని ముందుగానే కోల్పోవాల్సి వస్తోంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు లోక్సభతో పాటే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు నష్టపోయేది ఏమీ లేదు, అలాగే లాభపడేది కూడా లేదు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుకు మాత్రం లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. వాస్తవానికి తెలంగాణలో 2028లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ జమిలి కారణంగా 6 నెలల నుంచి ఏడాది ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరికొంతకాలం అదనంగా పాలించే అవకాశం వస్తుంది. అలాగే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదనపు కాలం అధికారం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు లాభపడే అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు పదవీకాలం ముగియకుండానే అధికారం కోల్పోయే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మాటిమాటికి ఎలక్షన్ కోడ్ పేరిట అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఉండదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారట. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిసింది. कि वन नेशन वन पोल अगर सही नियत से किया जाए तो उसमें कोई गलती नहीं है. देश में आजादी के बाद वन नेशन वन पोल 1965 तक था, लेकिन अगर वो इस नियत से किया जा रहा है कि जब हमारी हवा है तो जल्दी से सारा इलेक्शन एक साथ करा लो और जब हवा नहीं है तो अलग अलग करा लो. एक और आप वन नेशन वन पोल की बात कर रहे हैं और दूसरी तरफ एक छोटे से राज्य झारखंड को 4 भाग में बांटकर चुनाव करा रहे हैं ताकि प्रचार करने के लिए आपके पास और समय मिले. तो ये दोनों बात साथ में नहीं चल सकती है. ये दिखाता है कि ये सिर्फ
इस बात के लिए इसको तैयार किया जा रहा है कि अगर उनको लगे कि भाजपा की हवा बन गई तो एक ही बार पूरे देश में चुनाव करा ले। ये गलत नियत से किया जा रहा है। उस कॉन्सेप्ट में कोई गलती नहीं है। वन नेशन वन पोल हो, उससे कोई देश का नुकसान नहीं है, लेकिन नियत सही होनी चाहिए। జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఇది ఆచరణ సాధ్యమా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని ఆచరణ అసాధ్యమంటున్నాయి. సాధారణ ఎన్నికలనే విడతల వారీగా సుదీర్ఘంగా నిర్వహిస్తున్నారు. అదే జమిలీ ఎన్నికలు దేశమంతా నిర్వహించడానికి తగిన సమయం, మ్యాన్ పవర్ లభించదని ప్రతిపక్షాలంటున్నాయి. మరోవైపు జమిలీ ఎన్నికల బిల్ పాస్ కావాలంటే పార్లమెంట్లో 3/2 మెజారిటీ ఉండాలి. కానీ ప్రస్తుతం ఎన్డీఏకు అంత బలం లేదు. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్సభలోని 545 సీట్లకు గాను 364 సీట్లుండాలి. కానీ ఎన్డీఏకు అంత బలం లేదు. పైగా కొన్ని పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని, అప్పుడు కోర్టు తీర్పును బట్టి జమిలీ నిర్వహణ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా జమిలీ ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎవరికి లాభం అనే చర్చ మాత్రం ఇంకొన్నాళ్లు కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.